కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లెక్కనే మాట్లాడుతున్న వెన్నెల. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాడు మోడీ సార్ని తిట్టి ఇలా ఒగిడితే లేని తప్పు నేను చేస్తూ వచ్చిందానమ్మా. ఈ భూమి మీద ఉండే మనుషుల్ని ఒక్కల్ని కూడా అసలు నమ్మనే నమ్మొద్దు. ఒక్కలన్నా కూడా అసలు మంచోళ్ళు కననే పడతలేరు. ఈ భూమి అంతా భూతద్దం పెట్టి ఎనుకులు అన్నా కూడా ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు అసలు దొరికేటట్టే లేరు. ఈ భూమి గూగుల్లో మంచోళ్ళని కొడితే గిట్ట నా ఒక్కదాని ఫోటోనే వస్తుంది కావచ్చు. ఇక మా వాణిని చూస్తేనైతే ఒక్కటన్నా అసలు నిజమే చెప్పది. ఆమెను చూస్తే మాత్రం తలకు విగ్గు పెట్టి మరి గుండు కొట్టి బుద్ధి అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గుండు కొట్టిస్తే మంచిగా ఉండదు కదా. మొన్ననే ఫీల్ అయింది. హలో మేడం, వాని గురించేనా నువ్వు మాట్లాడేది? ఆమె పేరు కూడా నా దగ్గర తీయకుండ్రి. ఎందుకంటే పేర్లు కూడా చూసేందుకు పనికిరాని పెంట మొఖం ఆమెది. ఒకసారి ఫేస్ ఇటు టర్నింగ్ ఇచ్చుకో. నువ్వే నా అక్క ఇందాక మాట్లాడింది. కాదు, చచ్చిపోయిన మీ సాయమ్మ అనుకున్నావా? ఇందాకేమో అంటివి పేర్లు చూస్తేందుకు కూడా పనికిరాని ముఖం అన్నది. గట్లేదు కన్నాక పెయింటింగ్ వేసినట్టు అందంగా ఉండే ముఖం అంటున్నాక. ఇందాకేమో తిడుతున్నావు మరి. అది మన రాజేష్ అన్నను. ఎందుకో రాజేష్ అన్న మంచోడే అని నువ్వే అంటివి కదా. అది అప్పుడక్క, ఇప్పుడంతా మంచోడు కాదు. అట్లనా? రాజేషే కాదు, తిరకాసు కూడా అస్సలు మంచోడు కాదు. ఇంకా అసలు మన టీమ్ లోనే ఎవ్వరు మంచోళ్ళు కాదు, ఒక నేను తప్ప. మరి నేను అంటే నువ్వు కూడా మంచిదానివే. పటేంది పటు? మంచిదానివే. అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతా. నువ్వు వచ్చిన కొత్తలో అందరు మంచోళ్ళు అంటివి కదా, అప్పుడు మంచోళ్ళు అయిన వాళ్ళు ఇప్పుడు చెడ్డోళ్ళు అయినరా? ఏమో అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడైతే నచ్చలేదు నాకు. సేమ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఆపోజిట్ లెక్కునున్నావు. అదేంది ఇప్పుడు గాళ్ళు ఎందుకు వచ్చిండు? చంద్రబాబు అప్పట్లో మోడీని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. ఈ దేశంలోనే ఎవ్వరు అనరాని మాటలన్నీ అన్నాడు. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? సిగ్గు లజ్జ ఏం గౌరవం లేని వ్యక్తి నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. ప్రధానమంత్రి దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఇంకా సిగ్గుంది ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిజం ఎప్పుడో మాట్లాడు తమ్ముళ్ళు. ఇప్పుడేమో పొగుడుతున్నాడు. నరేంద్ర మోడీ జీ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హస్ డన్ ఎక్స్ట్రార్డినరీ వర్క్. పవన్ కూడా మోడీకి భయపడేదే లేదు అని గొంతంతా పోయేటట్టు మొత్తుకున్నాడు. మేము ప్రధానమంత్రి గారి ప్రేమతో ఎన్నుకున్నాం, భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? మేము భయపడతామా? మోడీ గారి మీద ఏ మోసం లేదమ్మా. నాకు ఆయనంటే భయం లేదు, ఏమీ లేదు. అరే మా సొంత అన్నయ్యని కాదని బయటకు వచ్చిన మోడీ గారు ఎంత నాకు. ఇప్పుడేమో వంగొంగి దండాలు పెడుతున్నాడు. ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ అవసరానికి తగ్గట్టు అప్పుడు వ్యతిరేకించిండ్రు, ఇప్పుడు పొగుడుతున్నారు. ఇంకా వీళ్ళు చెప్పేటియే నీతులు అన్నట్టు మాట్లాడుతున్నారు. సేమ్ నీ మాటలు కూడా గట్లనే లేవా? పవన్ చంద్రబాబు మోడీ సార్ను అప్పట్లో తిట్టి ఇప్పుడు పొగుడుతున్నారు. నువ్వేమో మన టీమోలను అప్పట్లో పొగిడి ఇప్పుడు తిడుతున్నావు. చంద్రబాబుకు పవన్ కు నీకు పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఎందుకు? రేపట్లనన్నా ఇట్లా 2 నాలుకల మాటలు మాట్లాడకుండా ఉండేటందుకు. నువ్వు చెప్తుంటే నాకు ఎట్లనో అనిపిస్తున్నది అక్క. అనిపించటంలా కనిపిస్తే ఇంకా మంచుకుంటది. కరెక్టే అక్క. ఒక్క నాలుక గిట్ల 2 మాటలు మాట్లాడు తప్పే కదా. ఇగో ఇంకోసారి ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లెక్కన 2 మాటలు అస్సలకే మాట్లాడనక్క, సరేనా? చూస్తా కదా. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అని చిన్నప్పుడు చదివిన సుమతి శతకం యాదుకున్నదానుల్లా వాన కొట్టంగానే కప్పలు బయటకు వస్తాయి. బెకబెక అనుకుంటా అటు ఇటు జంపు చేస్తుంటాయి. అగు గట్లనే మొన్న కొట్టిన వర్షానికి ఏపీలో కొన్ని కప్పలు బయటకు వచ్చినాయి. అందులో విచిత్రం ఏమున్నది అనుకుంటున్నారా?
అయితే ఆ కప్పలను చూడండి ఒకసారి. ఓర్ని ఇవేంటిరో పసుపు పచ్చ రంగుతో అచ్చం కప్పల లెక్కనే ఉన్నాయి అనుకుంటున్నారా? అవి నిజంగా కప్పలేనుల్లా? మరి గట్ల ఎల్లో కలర్ లో ఉన్నాయింది అనే కదా మీ డౌట్. మీరే కాదు, వీటిని చూసి చాలా మంది గట్లనే ఆశ్చర్యపోయిండ్లు. మామూలుగా కప్పలు ఏ రంగులు ఉంటాయో అందరికి తెలిసిందే కదా, కానీ అవి ఇట్లా ఎల్లో కలర్ లో ఉండేటాలకు చాలా మంది ఆగి విచిత్రంగా చూడవట్టిల్లు. ప్రకృతి చేసే ఇసోంటి వింతలు చూస్తుంటే గమ్మత్ అనిపిస్తున్నది కదా. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పడ్డ ఈ ఎల్లో కప్పలు సడన్ గా జాబ్ పోయినోళ్ళు, జాబ్ కోసం ట్రై చేసేటోళ్ళు, చేస్తున్న జీతం సరిపోనోళ్ళు, నెల నెల చిట్టీలకు పైసలు సరిపోనోళ్ళు ఏం చేస్తారులా? ఒక పూట బైక్ నడుపుతారు, ఇంటి ఖర్చులు ఎల్ల తీసుకుంటారు. పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళు కూడా ఒక పూట బైకులు నడిపి సంసారాలు నెట్టుకొస్తున్నారు. సొంతం బైక్లు ఉన్నోళ్ళు చాలా మంది ఈ పనులు చేస్తారు. చేతిలో బైక్ ఉంటే చాలు కదా. అయితే ఇప్పుడు ముచ్చటేందనంటే, వరంగల్ కమిషనరేట్లా పోలీస్ బండి పొట్టుగా ర్యాపిడో కొడుతున్నదుల్లో. ఆవ్ అట్లని ర్యాపిడో నడిపేది గిట్లా పోలీస్ అనుకునేరు. కానిస్టేబుల్ వల్ల దోస్తాట. కరీంనగర్ ఆయన వరంగల్కి వచ్చి అంబేద్కర్ సర్కిల్కి వెళ్ళి సుబేదారికి ర్యాపిడో బుక్ చేస్తే బైక్ మీద పోలీస్ అని రాసున్నది. ఊర్ని అవ్వా, ఇదెక్కడి కథ? ర్యాపిడో బుక్ చేస్తే పోలీస్ బండి వచ్చింది, మీరు ర్యాపిడో రైడరేనా అని అడిగితే, నడపచ్చా మరి ర్యాపిడో కొట్టచ్చా పోలీస్ బండ్ల మీద? అవునా, మరి మీ ఫ్రెండ్ ఏ స్టేషన్ లో పనిచేస్తాడని అడిగితే, టూ టౌనా? వరంగల్ టూ టౌన్ ఎక్కడిది? ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియంలా మస్తు చక్కర్లు కొడుతుంటే నెటిజన్లు తీరుగా కామెంట్లు పెడుతున్నారు. కానీ మరి ఇచ్చిన కానిస్టేబుల్ ఎవరో, రూల్స్ బ్రేక్ చేసి దోస్తుకు ఎందుకు ఇచ్చిండో, ఆయనత అది పోలీస్ బండని తెలిసిన ఈ అన్న ఎందుకు ర్యాపిడో నడిపిండో తెలియదు. గాని ముచ్చట ఏటేటో తిరిగి ఇక పెద్ద చర్చకు దారి తీసింది. చూడాలే మరి పోలీసులు విచారణ చేసి ఏం చెప్తారో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ మామూలుగా లేదుల్లో. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూస్తుంటేనైతే అవి నిజమా, ఏఐతో చేసినాయా అని గుర్తుపట్టకుండా ఉంటున్నాయి. ఇంకో దిక్కు ఏఐతో పనిచేసే రోబోల మీద కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అవి అచ్చం మనుషుల లెక్కనే ఆలోచిస్తున్నాయి, మనం చేసే అన్ని పనులు కూడా చేస్తున్నాయి. అగో అక్కడ ఒక రోబో ఏం పని చేస్తుందో చూడుండ్రి. వాయమ్మనే, ఆ రోబోని చూస్తున్నారా అనులా? సుత్తందుకొని గోడను పట్ట వాళ్ళకు కొడుతున్నది. దాని జోరు చూస్తుంటే 10 నిమిషాలల్లా పనం తొడగొట్టి మిషన్ కంప్లీటెడ్ బాస్ అని అనేటట్టే ఉన్నది. మామూలుగా అయితే ఈ పని కోసం కూలోళ్ళని పెడితే వాళ్ళు పని చేసే పద్ధతి వేరే ఉంటది. ఎట్లా పడితే అట్లా సుత్తే అందుకొని కొట్టేటట్లు ఉండదు కదా. ఇటుక పిల్లలు వాళ్ళ మీద పడకుండా ఇంటికి ఏం కాకుండా జాగ్రత్తగా చేస్తారు. అందుకే కొంచెం టైం పడుతుంది. కానీ ఇది రోబో కాబట్టి అవన్నీ ఏం ఆలోచించది. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే దడదడలాడించి పక్కకొచ్చి ఎస్ బాస్ అంటది. దానికి కూలి పైసలు ఇచ్చే పని కూడా లేదు. ఇంటర్నెట్ లో పడ్డది రోబో వీడియో. అయితే ఇది నిజం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే తయారు చేసిన వీడియో అని అంటున్నారు కొంతమంది. అయితే కావచ్చు గాని ముందు గిస్వంటి రోబోలు వస్తే కూలీల పరిస్థితి ఏంది అని అంటున్నారు ఇంకొందరు. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.